సార్ ఇప్పుడు ఏపీలో ఎవరు సీఎంగా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆంధ్రాలో ఆంధ్రాలో అభివృద్ధి కావాలంటే అనుభవైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నారు కానీ వాళ్ళని కూర్చుండబెట్టి సమరపోతులుగా మేపేస్తున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి చెందేది ఏం లేదు. అభివృద్ధి లేదు, ఏం లేదు. రోడ్లు లేవు, అభివృద్ధి పథకాలు లేవు, కరెంటు ఛార్జీలు, చెత్త కుండీల ఛార్జీల కాంచి విపరీతంగా పెంచాడండి. పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి బతకాలని చాలా కష్టం అండి. రౌడీ గుండాయిజంగా పరిమితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారండి. కానీ రాజకీయం అనుభవం లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే మళ్ళీ చంద్రబాబు గెలిస్తేనే ఆ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం మొత్తం ఈ వెనకబడిన 10 సంవత్సరాలుగా వెనకబడిన అభివృద్ధి మళ్ళీ సాధించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే వాళ్ళు ప్రపంచ దేశాలలో పేరు ప్రఖ్యాతి కలిగించిన ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అన్ని విధాల అభివృద్ధి చెందాడు. ఇక్కడ తెలంగాణలో కూడా ఐటీ సిటీ రంగాలు కానీ ఏ సమస్యలు కానీ రోడ్లు కానీ ఏది కానీ తెలంగాణ కూడా చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేశారండి. ఎందుకంటే ఆంధ్ర విడిపోయింది అనే అభివృద్ధితోటి కొంచెం రెండు కళ్ళు అన్నాడు కానీ ఎవరికైనా కూడా మనసు పడతలతో ఉండి నాది ఇది కన్ను అది కాదు అన్నాడు కానీ చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదండి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిగతంగా మంచి ప్రపంచ దేశాలకు ఒక పేరు ప్రఖ్యాతి ముందు భవిష్యత్తు కూడా ఆలోచించి వ్యవహరిస్తాడండి. ఇప్పుడు టీకాల గురించే కానీ మన కరోనా వచ్చేదండి, అటువంటి సమస్యలు కూడా దాన్ని ముందే ఊహించి వ్యవహరించాడండి, కాపాడాడండి. అటువంటి సమస్యల వ్యక్తిని మనం వెన్నుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఈ పథకం ఆ పథకం అని పెట్టి ప్రజలను కూర్చుండబెట్టి మేపటం మంచిది కాదండి. రాజశేఖర రెడ్డి కూడా కొన్ని పనులు కరెంటు కూడా ఉచితంగా ఇస్తారంటే తీగలు ఆరేసుకుంటాం అది ఇది మేము కూడా ఊహించాలనుకున్నాం. కానీ రాజశేఖర చాలా పనులు చేసి పెట్టారండి తెలంగాణ ఆంధ్ర గురించి. కానీ ఏంటంటే వాళ్ళ రాజశేఖర్కి గిట్టని వాళ్ళు అత్యాచారాలు గిట్టని వాళ్ళు అది చేశారు. కానీ రాజశేఖర్ కూడా చాలా అభివృద్ధి చేశాడండి.